ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు స్వస్తిరస్తు ఊర్ధ్వం జిగాతు వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషः సహస్రాక్షాత్ సహస్రపాత్ స భూమిం విశ్వతో రుత్వా అత్యధిష్టద్దశాంగుళం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఆ భగవంతుని ఆశీస్సులతో మనం ఈ గీతా ప్రవచన కార్యక్రమం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దాన్ని రీచ్ అవుదామని మనం సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాం. మనం చేసింది ఏంటంటే ప్రయత్నం వరకే. ఈ ప్రయత్నం తాలూకా ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఫలితం మనం ఆశించదు. జస్ట్ భగవంతునికి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆయన స్వయంగా చెప్పే ఆయన నోటి నుంచి వచ్చిన ఈ గీతా గ్రంథాన్ని, అంటే ఈ గీతలో ఉన్నది అది మనం ఒకసారి చెప్పుకుంటూ దాని అర్థాన్ని గ్రహిస్తూ మనం ముందుకు సాగుదాం. ఇది ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం దీన్ని చదవలేము, వినలేము, దాన్ని విన్నా అర్థం చేసుకోలేము. ఎందుకు అంటే ఇది భగవంతుని ప్రాప్తి. పూర్వజన్మ సుకృతంతో ఇది వస్తుంది, ఈ జన్మది కాదు. పూర్వజన్మలో ఏదైనా కొద్దైనా మీకు ఉన్నట్టయితే అది ఈ జన్మకి అది ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇది జన్మజన్మల బంధం. అయితే ఈ భగవంతుని గురించి తెలుసుకోవడం అది మామూలు విషయం కాదు. ఆయన శక్తి అవని ఏదవని ఆయన తాలూకా తత్వాన్ని ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం చాలా కష్టపడాలి. ఇది ఒక్క జన్మలో మనకి అది తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో, మనం ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తామో అదంతా కృష్ణ భగవానుడు అయిన శ్రీరాముడు ఆయనకే తెలుస్తుంది, మనకి ఏమీ తెలియదు. మనం ఇప్పుడు శ్లోకాన్ని మొన్న ఏం చెప్పుకున్నాము, ఇది కర్మ సన్యాస యోగం. ఇది చాలా మంచి యోగం. ఇది 5వ అధ్యాయం. ఎందుకు అంటే ప్రతి ఒక్కడు కర్మ చేయక తప్పదు. అంటే కర్మ అన్నది ఏంటంటే మీ జీవిత లక్షణం. అది ఊపిరి తీసుకోవడం కూడా కర్మే, విడిచిపెట్టడం కూడా కర్మే, చూస్తున్నది కర్మే, వినడం కర్మే, ఎవ్రీథింగ్. అంటే ప్రతి విషయాన్ని మనం కర్మ లేకుండా ఏమి చేయలేం. అది ఎటువంటి కర్మలు చెయ్యాలి అన్నది భగవంతుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క శ్లోకాన్ని మనకి చెప్తూ దాన్ని అందిస్తూ ఉన్నాడు. ఎలాంటి కర్మ చెయ్యాలి అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. అంటే ఈ లైఫ్ అనే జర్నీలో మనం ఉన్నాం. ఈ జర్నీకి చాలా అవసరమైన జర్నీ ఇది. ఓకే, ఇంతటితో అంటే ఇప్పుడు నిన్న 17వ శ్లోకం చెప్పుకున్నాం, ఇవాళ 18వ శ్లోకం చూద్దాం. ఏంటి భగవంతుడు మనకి ఏంటి చెప్తున్నాడో, ఆయన ఆ శ్లోకంలో ఏంటి చెప్పాడు దాన్ని మనం గ్రహించుకుందాం. 17వ శ్లోకంలో ఏంటి చెప్పాడు, 18వ శ్లోకంలో ఏంటి చెప్పాడు. 17వ శ్లోకం నిన్న చెప్పుకున్నాం కనుక మరొక్కసారి రిపీట్ చేస్తూ ఏంటంటున్నాడో 17వ శ్లోకంలో
తద్బుద్ధయుస్తదాత్మానః తన్నిష్టాస్తాత్పరాయణః గత్యంత పునరావృత్తిం జ్ఞాననిర్ధూత కల్మష. అది ఆ శ్లోకాన్ని మనం నిన్న నేర్చుకున్నాం. ఏంటంటే మనోబుద్ధులు గలవాడు, మనసుతో బుద్ధి గలవాడు, ఆ బుద్ధితో మనం ఆలోచించాలి. ఏ పని చేసినా ఏదైనా బుద్ధితో ఆలోచించి మంచి మార్గంలో వెళ్ళడానికి మనం ప్రయత్నించినట్టయితే అది మనకు చాలా ఉపయోగం అవుతుంది. అది ఎలాగా? అది ఎప్పుడూ భగవంతుని ఆత్మతో అంటే భగవంతునితో కలుస్తూ ఉండాలి. భగవంతుడు చెప్పిన మాటలు అంటే భగవంతుని స్మరిస్తూ నేను ఈ పని చేస్తున్నాను, ఇది భగవంతుని పని, ఇది నా పని కాదు అన్న భావన మీలో ఏర్పడాలి. ఏకీభావంతో ఆ భగవంతుని ధ్యానించుకుంటూ తత్పరాయణుడైన ఆ మహానుభావుణ్ణి, ఆ సృష్టికర్తని జ్ఞాన సాధనతో ఆయన్ని తలుస్తున్నట్టయితే మనం పరమగతిని పొందగలము అనేసి ఇందులో చెప్తున్నాడు. ఓకే, ఇది బాగానే ఉంది. అది 17వ శ్లోకంలో మీరు ఇలా చేస్తే ఇలా మీరు పరమగతిని పొందగలరు, ఒక మంచి మార్గానికి మీరు వెళ్ళగలరు అనేసి 17వ శ్లోకంలో చెప్తూ 18వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం ఇప్పుడు విందాం. ఏంటన్నాడు? విద్య వినయ సంపన్నే. సంపాదించాలి. ఏంటి జీవితంలో ఏంటి సంపాదిస్తారు? ఏంటంటున్నాడు? విద్య వినయ సంపన్నే. చూడండి ఎంత చక్కగా భగవంతుడు మనకు చెప్తున్నాడో. కానీ అవన్నీ మనం త్రోసిపుచ్చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. అది ఎప్పుడైనా మనం ఇది ఆలకిస్తున్నామా? ఎప్పుడు లేదు. అప్పుడే మనకి ఈ జీవితం అయిపోతుంది. కానీ దీంట్లో ఉన్న మధురాన్ని, దీంట్లో ఉన్న మధురత్వాన్ని, ఇందులో ఉన్న స్వీట్ని దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. అది మనకి ఏంటి, మన బుద్ధిలో ఉన్న పొరపాట్లు అన్నమాట. అంటే పూర్తిగా అజ్ఞానం కప్పబడి ఉంది కనుక దాన్ని మనం తీసుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడ వినయం కావాలి, విద్య కావాలి. విద్య ఉంటే చాలదు, దానికి వినయం కావాలి. వినయం ఉన్న విద్య కావాలి. తెలుసుకోవాలి. విద్య అంటే జ్ఞానం, వినయం నీ తాలూకా ఏంటి, నీ ప్రవర్తన, అవన్నీ బాగున్నట్టయితే అంటే విద్యతో ఏంటది? విద్య కావాలి, విద్యా వినయం అంటే నీలో ఉన్న భావన, మంచి భావన, సమ్రతత ఇవన్నీ ఉండాలి. వినమ్రత ఇది ఉన్నట్టయితేనే ఆ విద్యకు విలువ. నీకు వినయం కావాలన్నమాట. వినయం ఉంటేనే విద్యకి అది విలువ. విద్య వినయ సంపన్నే దాన్ని నువ్వు సంపాదించాలి. బ్రాహ్మణీ గణి హస్తిని. 3 పదాలు. విద్య వినయ సంపన్నే. అది విద్య వినయం అది ఉన్నట్టయితే మీరు ఎలా ఉంటారో చెప్తున్నాడు భగవంతుడు. ఏ రీతిగా మీరు ఉంటారో చెప్తున్నాడు. ఏ రీతిగా మీరు ఉంటారంటే బ్రాహ్మణీ గణహస్తిని. బ్రాహ్మణుడు ఎటువంటి వాడు? చాలా పండితుడు, ఆయనకి అన్నీ తెలుసు. అంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడు. అంటే గ్రంథాలన్నీ చదువుతూ ఆ జ్ఞానాన్ని సంపాదించాడు. అతను సంపాదించిన వాడినే బ్రాహ్మణుడు అంటాడు. అంటే అన్నీ తెలిసి ఉండాలి. హూ యామ్ ఐ, హూ ఆర్ యూ, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇవన్నీ మీకు గ్రంథాల ద్వారా ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్ని
చేసుకొని ఆ తర్వాత వేదాలు ఉన్నాయి, ఈ వేదాల సారాన్ని తెలుసుకొని ఒక్కొక్క వేదం ఆ వేదం ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకున్న వాడే బ్రాహ్మణుడు. వాడికే మనం ఒక మంచి మర్యాద పంతులు గారు అన్న పిలుపుతో మనం చేస్తున్నాం. ఎవరైతే దీనికి అర్హులు అంటే దీనికి ఎవడైతే అర్హుడై ఉన్నాడో ఆ అర్హుడికే మనం వీఆర్ గివింగ్ ది రెస్పెక్ట్. ఆయనలో ఉన్న సంపద, ఆయన ఏంటి ఇవన్నీ ఉన్నాయా లేదా, మంచి ప్రవర్తన ఉందా లేదా, మంచి జ్ఞానాన్ని ఉన్నదా లేదా. మనం పంతులు గారిని పిలిచిన తర్వాత ఆ పంతులు గారు మనతో ఎన్ని చేయిస్తుంటాడు. ఒక వ్రతం అవ్వని, ఒక ఏదవని అవి చేయిస్తున్నప్పుడు ఆయన తాలూకా ఉచ్చారణ, ఆయన తాలూకా ఆ ఉచ్చారణలో ఉన్న జ్ఞానం ఇవన్నీ ఆ వేదంలో ఉన్న ఆ ఉచ్చారణ ఇవన్నీ మన చెవుట్లో పడినట్టయితే అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అవన్నీ ఆయనకి తెలిసి ఉండాలి. ఆయన బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి మనం చక్కగాను ఒక మర్యాదపూర్వకంగాను మనం ఆయనకి ఇస్తాం. అది బ్రాహ్మణి. ఆ తర్వాత బ్రాహ్మణే గని హస్తిని అంటున్నాడు. గని అంటే ఏంటి? గోవు. ఈ గోవును మనం ఎంత చక్కగా మనం పూజ చేస్తుంటాము. ఆవు, దాన్ని దండం మొక్కాలి. ఎందుకంటే అది మనకి ఎంత మంచి ఆ పాలనిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ అవి ప్రతిదీ అంటే ఆవులో ఉన్నది, ఆ గనిలో ఉన్నది ఏంటి, ప్రతి వస్తువు మనకి మన శరీరానికి చాలా ఉపయోగకరమైనది. అది సృష్టికర్త, సృష్టితో వచ్చింది ఇది ఆ గోవు. అది విడిచిపెట్టిన అది ఏదైతే తింటూ దాన్ని విడిచిపెడుతుందో ఆ విడిచిపెట్టింది కూడా మంచి వాసనతో ఉంటుంది. దానితో మనం కల్లాపు చల్లుతాము, ఇది చేస్తాము, అలుకుతాము. ఇవన్నీ అవి చేసినట్టయితే ఏ పురుగు ఏమీ ఉండదు, ఎంతో అందంగా ఉంటుంది. మీరు దాన్ని ఊపిరి తీసినట్టయితే దాన్ని శ్వాసతో మీరు చక్కగా ఇవి చేసినట్టయితే మీ శ్వాసక్రియలో ఉన్నది కూడాను అంటే లోపల ఉన్న కల్మషం కూడా పోతుంది. అంటే అంత ఉపయోగకరమైనది. అది ఏదైతే రిలీజ్ చేస్తుందో పేడ, ఆ తర్వాత ఆ గోవులో ఉన్న ఇది అమృతం, ఇవన్నీ మనం విడిచిపెట్టిగా అవి కూడా మనకు మన శరీరానికి ఉపయోగిస్తుంది. ఆ తర్వాత తన పాళ్ళు, ఆ పాలు ఆ చంటి పిల్లలకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఎంతో తెలివితేటలను ఇస్తుంది. ఇలాంటి గోవును మనం ప్రార్థిస్తూ ఉంటాం. దాన్ని చేయకూడదు. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు, బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణ గురించి చెప్పాడు. ఇక్కడ గని అన్నాడు. గని అంటే ఏంటి? ఆవు. ఆవు ఎంతో ఉత్కృష్టమైనది. ఆ తర్వాత ఇంకేంటి? హస్తిని. బ్రాహ్మణి, గని, హస్తిని. హస్తిని అంటే ఏంటి? ఏనుగు. ఆ ఏనుగుని మనం చూసినట్టయితే ఎంతో ఆనందం అనిపిస్తుంది. అది ఇలా కళ్ళు మూసుకున్నామంటే ఒక్క విఘ్నేశ్వరుడే కనబడతాడు. దాన్ని మనం చూసి దండం మొక్కుతాం, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తుంటాం. దాని పాదాలు ఎలా వేస్తుందో ఆ పాదాలు ధూళి కూడా తీసుకుంటాం. ఎందుకు? దానికి ఆ రెస్పెక్ట్ ఉంది. హస్తిని, బ్రాహ్మణి, గని, హస్తిని, ఈ 3 పదాలు అక్కడ ఉపయోగించాడు. ఈ 3 సమానమైనవే. బ్రాహ్మణుడికి ఎలాగైతే మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో అదే రెస్పెక్ట్ గనికి ఇస్తున్నాం, అంటే ఆవుకు దీనికి ఇస్తున్నాం. అదే రెస్పెక్ట్ దేనికి ఇస్తున్నాము? ఏనుగుకి ఇస్తున్నాం. ఇది సమానంగా మనం చూస్తున్నాం. అంటే బ్రాహ్మణి, గని, హస్తిని. ఆ తర్వాత సుని, శైవ. సుని అంటే ఏంటి? అక్కడ సుని అంటే మనం కుక్క. ఆ కుక్కని కూడా మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు? అందులో కూడా దాని చెడ్డభావం ఏమి లేదు, అది మంచిదే. దాని గుణాన్ని బట్టి అది వచ్చింది. పూర్వజన్మలో ఏం చేసుకుందో
అది ఈ జన్మలో అది కుక్కగా జన్మించింది. దాని గురించి మనం దీనిగా మనం ఉపయోగించకూడదు. దాంట్లో కూడాను ఆ శుని అన్నది అందులో కూడాను భగవంతుడు ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు. అన్ని జంతువులు, పురుగులు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద ఉన్నాయి. అంటే దీనికి ఈ శుని అన్నదాన్ని కూడాను దాంట్లో మనం ఏర్పడుతున్నాం. అంటే ఇక్కడ బ్రాహ్మణి, గణి, హస్తిని, శుని. ఆ తర్వాత చైవ శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శన. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. శుని చైవ స్వాపకే అంటే స్వాపకేచ, అక్కడ చేసేది స్వాపకేచ పండిత. ఈ స్వాపకేచ అన్నది మనం చాలా చెడ్డగా చూసుకుంటున్నాం. స్వాపకేచ అంటే చాలా హీనమైన జంతువులు, హీనమైన మనుషులు. వాళ్ళకి ఇంకా ఇది అది అని తెలియదు. హీనమైన మనుషులు. స్వాపకేచ అంటే అది చండాలంగా ఉంటుంది. మనం చూస్తూ ఉండగా మనం విడిచిపెట్టే ఇవి కూడా తినేస్తూ ఉంటుంది. అది వచ్చినట్టయితే అటింక వెళ్తుంటాం, దాన్ని ముట్టుకోం, దాన్ని ఏమీ చెయ్యం. అంటే దానికి అంత దీనిగా ఉన్నారు. అందుకే ఆ స్వాపకేచ అని ఉపయోగించాడు. స్వాపకేచ అంటే ఇది మనుషుల్లో కూడా ఉన్నారు ఇలాంటి విధానం. ఏంటి, వాళ్ళు కుక్క మాంసం కూడా తినిస్తూ ఉంటారు. అది అది అని కాదు, అంత చండాలంగా ఉంటారు అన్నమాట. వాళ్ళని కూడాను స్వాపకేచ అన్నాడు. అంటే ఇక్కడ శుని శైవ స్వాపకేచ అంటే మొత్తం నలుగురికి ఆ భగవంతుడు నలుగురిని తీసుకొని వచ్చాడు. తీసుకొస్తే ఇక్కడ ఏంటంటాడు, పండిత సమదర్శన. అక్కడ పండిత అన్నాడు, ఇక్కడ నలుగురిని తీసుకొస్తూ అక్కడ పండిత అన్నాడు. పండిత అంటే జ్ఞానం కలవాళ్ళు, ఆ జ్ఞానంతో ఉన్నవాళ్ళు. ఎవరు జ్ఞానులు? అవన్నీ తెలిసిన వాళ్ళు. అంటే భగవంతుని, కేవలం భగవంతుని చూస్తారు, ఇవేమీ లేదు. ఇవి ఏంటి, వాడి దృష్టి అంతను భగవంతుని మీద ఉంటుంది. ఈ భగవంతుని తలుచుకుంటూ వాళ్ళ దృష్టి వీటి మీద పడ్డా. అంటే వాళ్ళు ఇప్పుడు జీవిత సత్యంలో ఏంటంటే బయట పై ప్రపంచము, లోన ప్రపంచము. ఈ లోన అలా కూర్చుంటే అవ్వదు కదా, మనకి కర్మలు చేస్తూ ఉండాలి. ఈ కర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఏవైతే ఉన్నాయో, ఏమంటున్నాడు, బ్రాహ్మణి, గణి, హస్తిని, ఆ తర్వాత శుని స్వపాకేచ అనేసి ఇవి ఉన్నాయి. ఇవి ఉంటూ మనం మనసులో ఎప్పుడూ చండాలంగా అంటే ఆ వాటిని మనం హీనంగా చూడకూడదు. ఈ హీనమైన చూసాము అంటే నీలో మళ్ళీ భేదం వచ్చేస్తుంది. ఇవన్నీ సమానమే. ఎందుకు సమానంగా చూస్తావు అంటే భగవంతుని సృష్టి, అది భగవంతుడు ఇచ్చిన సృష్టి. ఆ భగవంతుని తాలూకా ఆత్మ కూడా అందులో ఉంది. అదే ఆత్మ, అదే దాన్నే నువ్వు చూసుకుంటావు. అది ఎలా చూసుకుంటావు అంటే పరమాత్ముడితో సమానంగా. అంటే ఇది జీవాత్మ, పరమాత్మ. ఈ జీవాత్మలో ఇవి ఉన్నాయి, కానీ పరమాత్మని చూడాలి. అంటే ఈ నాలుగు నువ్వు పరమాత్మగా చూసినట్టయితే, అంటే సమానంగా చూసినట్టయితే నువ్వు ఒక పండితుడు, అంటే నువ్వు ఒక జ్ఞానం కలిగిన వాడు, ఆ జ్ఞానంలో ఉన్నవాడివి అన్న భావనతో ఈ శ్లోకాన్ని మనకు అందించారు ఆ భగవంతుడు. మరొకసారి చెప్తాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గణి హస్తిని. చూడండి, మీరు ఆ శ్లోకాన్ని ఒకసారి బయటికి తీసి ఒక్కసారి చూడండి, చూస్తే మీకు అది అర్థమైపోతుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గణి హస్తిని. ఆ తర్వాత శుని చైవ స్వాపకేచ, చండాలు అన్నమాట. స్వాపకేచ పండిత
సమదర్శిని. సమదర్శన అంటే అవి చూసినన్ను దర్శనం చేసిన అవి చూసినా అవన్నీ సమానమే, అన్నిట్లో భగవంతుని చూసినట్టయితే నువ్వు మహా ఆనందాన్ని పొందగలవు అనేసి ఈ శ్లోకంలో చెప్పాడనమాట. ఈ శ్లోకాన్ని మీరు ఒకసారి చూస్తూ జ్ఞానులు విద్య వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందు ఎలా అయితే బ్రాహ్మణునికి విద్య సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని నువ్వు ఎలా అయితే చూస్తున్నావో అలాగే గోవుని, ఏనుగుని, కుక్కను మొదలగు వాని యందును కూడా నువ్వు సమానంగా చూడాలి, సమదృష్టి కలిగి ఉండాలి అనేసి మనకి ఈ శ్లోకాన్ని అందించారు. సాయిరామ్. తప్పుడుంటే క్షమించాలి. రేపు మళ్ళీ కలుసుకుందాం.